ఓరి నీ అమ్మ వీడేంట్రో పాన్ చూపిస్తాడు అనుకుంటున్నారా? పదండి మీకైతే ఏం జరిగిందో చెప్పేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు ద కార్తిక్ బ్లాగ్స్. మనం అయితే అర్లీ మార్నింగ్ నేను నా తమ్ముడిద్దరం కలిసి తోటలోకి వెళ్ళిపోయినా అనమాట. వెళ్ళేదారులు లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇంకా నేను నా తమ్ముడు తోటలోకి వెళ్ళేసరికి ఇక్కడ ఉండే బాయిలో నీళ్ళు అనేసి మేము పైకి లాగాల మోటార్ వేసేసి, మా తమ్ముడు అయితే మోటార్ ఆన్ చేసేసాడు. ఇంకా మోటార్ ఆన్ చేసి బాయిలోకి చూసేసరికి ఇక్కడ పాము కనిపించింది. ఇంకా నా రియాక్షన్ అయితే పాము అని కాసేపు అయితే గట్టిగా అరిచాను అనమాట. ఈ కొంగని చూసేసరికి నాకు చాలా బాధ వేసింది మామ. మనుషులకి కాలు తీసేసి పక్షులకి కాలు తీసేసి ఈ పక్షులు ఎలా బతుకుతాయి మామ? ఒంటి కాలుతో అది దాన్ని ఒకసారి అయితే చూడలేక చాలా నాకు బాధ వేసేసింది మామ. ఇంకా మనమైతే తోటలో నుంచి వచ్చేసి వీళ్ళకైతే కాసేపు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే షూట్ చేద్దామని. ఇంకా షూట్ స్టార్ట్ చేద్దామంటే మెటీరియల్ అయితే కానీ కాసేపు అయితే ఆగిపోయినాయి అనమాట. ఇంకా మేమైతే మెటీరియల్ అయితే తెచ్చేసుకొని షూట్ ప్రిపేర్ అయిపోయినాయి అనమాట. ఇంకా షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఒక 4 hours అయితే కష్టపడినా అనమాట షూట్ కోసం. ఇంక ఇంటికి వచ్చేసేసరికి మా అమ్మ అయితే జున్ను చేసింది, ఎందుకంటే నేను మా బర్రె ఈనింది కదా, ఆ పాలతో అయితే మా అమ్మ జున్ను చేసింది. ఒక పట్టు అయితే పట్టినా అనమాట. ఇంక మనమైతే ఫ్రెష్ అప్ వేసి మా అక్కలూరికి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇంకా వెళ్ళేదారిలో ఒక్కడిని ఎందుకు వెళ్ళాలనేసి నవీన్ కూడా తోడు పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. నవీన్ అయితే నన్ను ఎందుకు పిలుస్తావయ్యా బ్లాగులేకి, నన్ను పిలిచొద్దు అన్నాడు. ఇంక మేమైతే ఊరికి వెళ్ళిపోయినాం. ఇక్కడ కనిపించేది మా అక్క అనమాట. మీకు చూసినా చూడలేదు నాకైతే తెలియదు. ఇంకా మా అక్క అయితే వీళ్ళు రెడీ చేసేసి ఇంకా పంపించేసింది అనమాట. మేమైతే మా అక్కలూరికి స్పెషల్గా మా అల్లుడిని పిలిచడం కోసం వెళ్ళామన్నమాట. ఎందుకంటే మనం సంక్రాంతి హాలిడేస్ కదా, అక్కడ ఉండి ఏం చేసేది లేదని ఇంటికి పిలుచుకొచ్చుకున్నాం అనమాట. మేమైతే ఇంక వెళ్ళేదారిలో నేను ఒకటి వాడు ఒకటి సమోసా అయితే లాగిచ్చేసాం అనమాట. ఇంక మేమైతే ఇంటికి మింగేస్తాను. ఈరోజు సంగతులు ఇంతే అనమాట. బాగా నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుసుకుందాం.